డాక్టర్ గారు మన భూపతి రెడ్డి గారు మన శ్రీనగర్కు వచ్చిన శుభ సందర్భంలో వారికి స్వాగతం సుస్వాగతం. ఈ ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకొని ఇక్కడ మీ హాల్లో వచ్చిన మన ముప్పంగారెడ్డి గారికి మరియు రాజు గారికి ఎల్లయ్య గారికి మరియు కిరణ్ మోహన్ బాగారెడ్డి సుమన్ రాజలింగం మరియు శ్రీధర్ ఒడ్డెన్న వీరందరికీ నా నమస్సుమంజలు జరుపుకుంటూ ఈరోజు శ్రీనగర్లో ఇప్పటి వరకు ఎవరు చేయనంత అభివృద్ధిగా ఈ 13-14 నెలలలో మొన్న పెట్టిన ఫండ్ చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నామంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందేం లేదు. ఈరోజు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ప్రత్యేకంగా ఫండ్ తీసుకొచ్చి మన కాన్స్టిట్యూషన్లో ఒక 400 నుంచి 500 కోట్లు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భంలో శేఖర్ గౌడ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతుంటాం. శ్రీనగర్కు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, భోజన్న గారికి, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య గారికి, మండల్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజు గారికి, ఒడ్డెన్న గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగం గారికి, బాగారెడ్డి గారికి, వెంకరెడ్డి మామ గారికి, మోహన్ గారికి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటున్నామనంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత 10 సంవత్సరాలు ఏ రకంగా పాలన జరిగిందన్నది మీరు అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. అదే కాకుండా ఇప్పుడు మన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నది. ఆ రోజు ఎలక్షన్ క్యాంపులు వచ్చినప్పుడు పెద్దలు 6 గ్యారెంటీలు చెప్పిన సందర్భంలో దాంట్లో ఇప్పుడు 5 గ్యారెంటీలు కూడా మీకు పూర్తి చేయడం జరిగింది. అవన్నీ పెద్దలు విన్నవిస్తారు. కాకపోతే ఒకటే మీరు ఆలోచించాలి, మన కాంగ్రెస్ పార్టీ అంటేనే మనం పేదల కోసం ఆలోచన చేసి పేదలు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఏ రకంగా ఉండాలి, మేము ఎట్లున్నామో మీరు కూడా అదే రకంగా ఉండాలన్న ఆలోచన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది. ఇప్పుడు బీసీ కులగణన కానీ సన్న బియ్యం కానీ ఇవన్నీ ఆలోచన చేసింది ఎప్పుడనంటే రాహుల్ గాంధీ గారు 4500 కిలోమీటర్ పాదయాత్ర చేసి మన ప్రజల బాధలన్నీ గుర్తించి వాడు మేనిఫెస్టోలో పెట్టేసి ఇప్పుడు ఈరోజు మన పేద ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది. ఆ సేవ చేయడానికే ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఆర్నిషాలు కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చూడండి, ఈ గ్రామం కూడా నాకు తెలిసిన మేము ఇప్పటికి 2-3 సార్లు వచ్చినాం. అంటే గత ఉన్న పాలకులు ఏ రోజన్నా మీ గ్రామానికి వచ్చిండ్రా, మీ సమస్యలు తెలుసుకున్నారా, అది కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం మీ పైన ఉంది. ఇవన్నీ ఏ కార్యక్రమాలు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు 10 సంవత్సరాలు చూసిర్రు, అంతకుముందు కూడా వేరే గవర్నమెంట్ని కూడా చూసిర్రు. ఏ ప్రభుత్వంలో మీకు పనులు జరుగుతున్నాయి అన్నది మీరు ఆలోచించాల్సిందిగా మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పంచాయతీలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా గ్రామానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, అదే పిసిసి డెలిగేట్ అయినటువంటి శేఖర్ గౌడ్ గారు, మరి మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య గారు, మరి భోజన్న గారు, అదేవిధంగా రాజు గారు, బాగారెడ్డి గారు కూడా ఇప్పటిదాకా ఉండే పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పి వెళ్ళాడు దూరం వెళ్ళాలని వారికి, మరి మోహన్ గారికి, కిరణ్ గారికి, బాగారెడ్డి గారికి, సుమన్ గారికి, అదేవిధంగా మన డైరెక్టర్ అయినటువంటి రాజలింగం, మహేందర్, మరి ఒడ్డెన్న అందరికి, మన లచ్చన్న, నిజాం, మరి ప్రతాప్ రెడ్డి గారికి మీ గ్రామం, తర్వాత పెంచల్ రెడ్డి గారికి, మరి మల్లికార్జున గారికి, పేరు పేరున వెంకటరెడ్డి గారికి, మరి మన శ్రీధర్ సింగిల్ విండో చైర్మన్ సోదరు తమ్ముడు గారికి, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా మీ గ్రామ పెద్దలకు
ఇక్కడ వచ్చినటువంటి మా మహిళా సోదరుమణులు అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారం. శ్రీనగర్ గ్రామం చాలా చిన్న గ్రామం అయినప్పటికీ ఇక్కడ వ్యవసాయం ఎక్కువ. మరి బయట నుండి చూస్తేనేమో చాలా అభివృద్ధి చెందిన గ్రామంగా కనబడుతుంది. మొన్న నేను నిజంగానే ఎప్పుడు వచ్చినా రామ మందిరం దగ్గరకు వచ్చి అక్కడ దేవుని దర్శనం చేసుకుని వాళ్ళ ఉత్సవాల్లో పాల్గొని వెళ్ళేవాళ్ళం. మొన్న ఒకసారి గ్రామానికి వస్తే మొత్తం అన్ని మట్టి రోడ్లు ఉన్నాయి. అయితే అప్పుడు చెప్పారు వీళ్ళు, ఇక్కడ ఇంతవరకు నీళ్ళు నిలుస్తాయి సార్, మనకి అట్లీస్ట్ మొదలు కొన్ని మట్టి రోడ్లను ఇవ్వండి, గ్రావెల్ రోడ్స్ అని ఇవ్వండి, తర్వాత మనకి వీలైతే సీసీ రోడ్స్ ఇవ్వమని అంటే మరి ఇవాళ మనము దగ్గర ఒక 22 లక్షలతో మనము రోడ్స్ మన గ్రామంలో తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇంకా ఈ శ్రీనగర్ గ్రామానికి నేను చెప్పాను ఆ రోజు మా ఇంజనీర్లకు కూడా, మొత్తం గ్రామం మొత్తం కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో మొత్తం సీసీ రోడ్లు, డ్రైనేజ్లు మొత్తం మీరు ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి. అది ఎంతనా కానీ శ్రీనగర్లో రోడ్లు లేని వీధి ఉండకూడదని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. చేస్తాం కూడా. అయితే అన్నీ ఒకటేసారి కావు, కొద్దిగా విడతల వారిగా అవుతాయి. అది కాకుండా మీకు అందరూ కూడా తెలిసి ఇది బాగా చైతన్యం ఉన్నటువంటి గ్రామం, కష్టపడి మరి వ్యవసాయం చేసుకుని మరి పంట పండించుకునేటువంటి గ్రామం కాబట్టి మేము ఎప్పుడైనా అంటే ఇట్లా సడన్గా ఏదైనా ఇట్లా మనం వస్తున్నామేమాట అంటే పెన్షన్ రెడ్డి గారు ఎప్పుడైతే సార్ మాకు బిజీ ఉన్నాం సార్, పనులు ఉన్నాయి, మీరు మళ్ళీ టైం ఇవ్వడం అంటాడు. అంటే అంతా కష్టపడే మనుషులు ఇక్కడ. ఎప్పుడు ఎవరు పొద్దున్న లేస్తే వ్యవసాయము. మరి అలాంటి గ్రామంలో మరి నాకు చాలా ఆదరణ దొరికింది. రెండు సార్లు నేను రామ మందిరం కూడా రావడం జరిగింది, రాముని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మీకు ఆ రోజు ఎన్నికలప్పుడు కూడా మేము చెప్పాం, ఈ టీఆర్ఎస్ వాళ్ళు మరి చెప్పిన పనులు ఏం చేయలేదు, మరి అవినీతి బాగా జరుగుతూ ఉంది, కుటుంబం అంతా కూడా కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంది, మరి తెలంగాణను అప్పులపాలు చేసారు, మీరు మనం మార్పు కావాలనుకున్నప్పుడు మీరందరూ కూడా దీవించారు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సరే ఒకటి ప్రభుత్వ పరంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడము, అదేవిధంగా మరి 200 యూనిట్లకే కరెంటు 0 బిల్ ఇవ్వడము, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడము. ఇప్పుడు మన ఉగాది నాడు మరి పేదలందరూ కూడా సన్న బియ్యం కూడా ఇస్తాం. మనకు నిజంగా చెప్పాలంటే సన్న బియ్యము మన తెలంగాణలో పండేది కాదు. మరి అందరూ కూడా దొడ్డువాట్లు వేసేసి మరి ఫోన్ ఉంది సౌండ్ తక్కువ ఫోన్ ఉంటే అయితే దొడ్డువాట్లు వేసేసి మరి తొందరగా పంట వస్తుంది, వ్యవసాయంకి ఎక్కువ అంటే ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పి సన్నవడ్ల వైపు మొగ్గు చూపేవారు కాదు. అయితే సన్నవడ్లను ప్రోత్సహించాలా, మరి మన పేదవాళ్ళందరూ కూడా సన్న బియ్యం తినాలని చెప్పి మనం రైతులకు పోయిన వర్షాకాలంలో 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఈ వర్షాకాలం కూడా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, తప్పకుండా ఇస్తాం. అయితే ఈసారి దొడ్డు తగ్గించేసి సన్నమడ్లు ఎక్కువ వేసిండ్రు. అయినా కానీ మనకి ఈరోజు తెలంగాణలో రికార్డు స్థాయిలో అంటే వర్షాకాలంలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. ఇప్పుడు వ్యాసంగిలో కూడా కొంచెం తక్కువ, ఒక దగ్గర 1,30,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతూ ఉంది. అంటే 2 పంటలు కలిసి ఒక సంవత్సరంలోనే మనకు 2,80,00,000 పైన పంట అనేది భారతదేశంలోనే నెంబర్ 1. మరి ఇవాళ మనం పుష్కలంగా బియ్యం ఉన్నాయి కాబట్టి పేదలందరూ కూడా కడుపు నిండా 3 పూటలు మరి సన్న బియ్యంతో తినాలి. గతంలో చెప్పారు కేసీఆర్, నా మన్మడు ఏం తింటాడో మరి పేదోడి బిడ్డ కూడా అదే తినాలని మాటలు చెప్పారు, కానీ అది అమలుకు రాలేదు. మరి ఇవాళ మేము పర్మనెంట్గా ఇది ఎప్పుడు ఎవరు వచ్చినా తీసేయకుండా దీన్ని పర్మనెంట్గా ఒక కార్యక్రమం తీసుకొని ఇవాళ మీరు అందరూ కొంతమందికి రేషన్ కార్డు కూడా లేవు. ఆ రేషన్ కార్డు కూడా అందరు కూడా ఇచ్చి ఒక నెల 15 రోజుల్లోనే అందరు కూడా వస్తాయి. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం నెలకు సరిపోయేంత ఇస్తాం. 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తాం. కాబట్టి ఎంతమంది ఉన్నా ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం ఇద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ మీరు సన్న బియ్యంతో మరి 3 పూటల కడుపుండా ఆహారం తినాలి. అందరూ కూడా ఎవరు కూడా మరి ఆహార భద్రత కింద అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం ఒక ఆలోచన. అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఇంకా చెప్పాలా మీకు, ఇవాళ రేషన్ కార్డులు గతంలో 10 సంవత్సరంలో ఎన్నో కుటుంబాలు పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు పెద్దగా అయినారు, వాళ్ళు విడిపోయినరు, మరి రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవాళ కొత్త కుటుంబాలు ఎవరు ఫామ్ అయినా కానీ మరి అప్లికేషన్స్ మనం తీసుకుంటే ఇంకా దగ్గర ఒక 90 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి మనకు. సో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. మరి ప్రతి కుటుంబానికి
ఎవరైతే కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయో రేషన్ కార్డులు లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు అంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటారు దీన్ని. రేషన్ కార్డు కాకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటారు. దీనికి ఆధార్కు లింక్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీ కుటుంబానికి సంబంధించిన సమాచారం అంటూ దాంట్లో ఉంటుంది, ఒక చిప్ లాగా ఉంటుంది అది. సో దాని ద్వారా మీరు అన్ని రకాల సంక్షేమ పథకాలు వాడుకోవచ్చు కావచ్చు, ఇక తెల్లారి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కానీ అన్ని సంక్షేమ పథకాలకు ఆ కార్డు వాడుకోవచ్చు. దాంట్లో సన్న బియ్యం కూడా మీకు వర్తిస్తుంది. ఇంకా భవిష్యత్తులో మీకు గతంలో మీకు గుర్తుంటుంది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ బియ్యంతో పాటు ఇంకా చాలా వంట సరుకులు ఇచ్చేవాళ్ళు. నూనె, ఉప్పు, మరి కారము, ఇట్లా 7-8 వస్తువులు ఇచ్చేవాళ్ళు. అవి కూడా ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత త్వరలోనే అవి కూడా ఇద్దామనే ఆలోచన ఉంది. ఎందుకంటే పేదవాడు కాకుండా తినాలన్నదే ఆలోచన. అయితే ఈ రేషన్ కార్డు కూడా అందరికి ఇస్తాం, ఒక 1-2 మంత్స్లో అయిపోతాయి. ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్పాలి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ మహిళలు కూడా అడిగిండ్రు, మాకు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు ఉన్నాయి, అవి కూడా కొన్ని కూలిపోతున్నాయి, మరి 10 సంవత్సరాల నుండి ఇల్లు రాలేదు, డబ్బులు పెట్టి ఇల్లు అన్నారు, ఇవ్వలేదని. ఇవాళ మనకు ఇల్లు వచ్చినాయి. ఇక్కడ మీ గ్రామ పెద్దలకు అందరూ కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరైతే ఇప్పుడు మొదటి ఫేజ్లో ఎవరికైతే జాగా ఉండి వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కట్టుకోవడానికి మనకు వెసులుబాటు ఉంది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, మేము కలెక్టర్ గారికి చెప్పి అప్రూవ్ చేపిస్తాము. సో ఎంతమంది ఉండని చూద్దాం అది. కాకపోతే ఏంటంటే మీరు దాంట్లో 400 చదరపు అడుగులు మాత్రమే కట్టుకోవాలి మినిమం, తక్కువ ఎక్కువ 600 వరకు కట్టుకోవచ్చు. 400 నుండి 600 మధ్యలో మీరు ఇల్లు కట్టుకుంటే మీకు 5 లక్షల రూపాయలు వస్తాయి. అసలు యాక్చువల్గా ఇచ్చే 500 రూపాయలు 5 లక్షల రూపాయలు అది 400 చదరపు అడుగులకు సరిపోతుంది. అయితే మనం 5 లక్షలు ఇస్తున్నాం కాబట్టి తక్కువ కట్టుకుని అది యాక్సెప్ట్ చేయదు. మీరు ఎక్కువ కట్టుకోవచ్చు, ఒక 200 చదరపు అడుగులు అంటే 200 స్క్వేర్ ఫీట్ ఎక్కువ కట్టుకోవచ్చు. అది మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే మీ దగ్గర ఇల్లు మన ఇల్లే కదా అని చెప్పి ఒక రూమ్ ఎక్స్ట్రా వేసుకోవాలనుకున్నా, ఇంకేదైనా కొంచెం గది ఎక్కువ వేసుకోవాలనుకున్నా ఒక 200 చదరపు అడుగుల వరకు, 200 చదరపు అడుగులు అంటే 2 బెడ్రూమ్లు వస్తాయి. సో మీరు 600 వరకు కట్టుకోవచ్చు. అది తప్పకుండా మీకు శ్రీనగర్లో భవిష్యత్తులో ఎవరికి కూడా పక్కా ఇల్లు లేకుండా ఉండేటట్టు మనం 3-4 సంవత్సరాల్లో అందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మరి భూభారతి చట్టం వచ్చింది. ఇప్పుడు చాలా కష్టపడి ఆ రోజు మనం మాట్లాడినాం, భూభారతి చట్టము అవసరం లేదని చెప్పారు వాళ్ళు. ధరణి చట్టం తెచ్చారు. ధరణి చట్టం తెచ్చి మరి ఎన్ని భూమికి సంబంధించిన సమస్యలు తలెత్తినాయో ప్రతి ఒక్క భూమి ఉన్న వ్యక్తి వ్యవసాయదారుడు ఇక ధరణితో సఫర్ అయ్యిండు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి అటువంటి జాగాలలో అయితే ఎక్కువ కాస్ట్లీ భూములు ఎక్కడైతే కోట్లలో భూములు ఉన్నాయో అవన్నీ కూడా చాలా అవకతవకలకు గురైపోయి మరి దోపిడీకి గురైపోయి ప్రాబ్లం అయినటువంటి సందర్భంలో మన ఎన్నికల్లో చెప్పినాము ధరణిని మేము తీసేస్తాము అని చెప్తే ఆ రోజు కేసీఆర్ మాట్లాడిన ధరణి చాలా మంచి చట్టము, మరి ధరణిని కాదు కాంగ్రెస్ని బంగాళాఖాతంలో వేయాలనే మాట మాట్లాడిండు. మరి మీరంతా విఘ్నులు కాబట్టి ఇలా మరి టీఆర్ఎస్ని బంగాళాఖాతంలో కలిపినటువంటి పరిస్థితి. ఇవాళ భూభారతి చట్టం అమలు అవుతుంది, మన చట్టం వచ్చింది. కాకపోతే దాన్ని ఒక 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తూ ఉన్నారు. పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అని చెప్పి. సో ఇప్పుడు మనకు జూన్ 2 నుండి భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది. అంతలోపల కూడా ఇప్పుడు ప్రతి మండలానికి కలెక్టర్ గారు వెళ్తున్నారు, ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వెళ్ళి మీ రైతులకు అవగాహన సదస్సు కొరకు అవగాహన కొరకు భూభారతి చట్టం మీద అవగాహన కొరకు మీరు సదస్సులు ఏర్పాటు చేసి మీకు అవగాహన చేస్తారు. ఈ అవగాహన సదస్సులో మీకున్న రైతులకు భూమికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏది ఉన్నా దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై చేసుకున్న తర్వాత మీరు జూన్ 2 నుండి దాన్ని ఫిర్యాదులను సాల్వ్ చేస్తూ ఉంటారు. భూభారతి చట్టం ద్వారా మనకు అది పోడు భూమి కావచ్చు, అసైన్ భూమి కావచ్చు, లేకుంటే గ్రామ కంఠం కావచ్చు, లేకుంటే దేవాదాయ భూమి కావచ్చు, ఏదైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్ అన్నీ కూడా మనకు టైటిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మ్యూటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా దాంట్లో పరిష్కారం దొరికేటట్టు ఆ చట్టాన్ని తయారు చేశారు. ఈ చట్టాన్ని కూడా మీరు వాడుకోండి. తర్వాత ఇంకా కొన్ని అంటే ప్రభుత్వం చేసిన ఇప్పుడు బీసీ కులగణన చేసాం, చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయండి. ఇవాళ 42% బీసీ రిజర్వేషన్ ఇద్దామని ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా చేసాం కూడా, చట్టం కూడా చేసాం మనం. అదే ఎస్సీ కేటగరైజేషన్ కూడా మరి మనకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన మరి మాదిగల మధ్యన గ్రూపులు పెట్టేసి మనము అంటే ఏమంటే దాన్ని కేటగరైజేషన్ చేయడం కూడా జరిగింది. సో ఇవాళ దాని ప్రకారం వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ కూడా దొరుకుతుంది. ఈ విధంగా దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రైతుల విషయంలో కూడా కొంచెం ఇంకా అక్కడక్కడ 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు కొన్ని రుణమాఫీ రాకపోవచ్చు, కానీ చాలామందికి 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా రుణమాఫీ కూడా చేసినాం. ఇవాళ రైతులను ఆదుకోవడానికి నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. ఇవాళ మరి ఇంకో నాణ్యమైన కరెంటు కూడా ఇస్తూ ఉన్నాం ఉచితంగా.
మరి అదేవిధంగా ఇలా గిట్టుబాటు ధర ఇస్తున్నాం, ఇలా మీరు వడ్లు పండించుకుంటున్నారు, ప్రభుత్వమే కొంటుంది. ఇంకెక్కడ వాన పడ్డది రంగు మారిందని కూడా భయం లేదు, మరి ఎక్కడ కడత లేదు, లారీల ప్రాబ్లం లేదు, మీకు పక్క ట్రక్స్తో సహా ఇచ్చి వారం రోజుల్లో మీకు డబ్బులు వేసే పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇంకా మీకు మళ్ళీ ఈసారి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తాం. ఇది తక్కువేం కాదండి. 500 అంటే ఇవాళ మన రైతులు మామూలు రైతులు కాదు, వీళ్ళంతా చాలా కష్టపడి నాణ్యమైన పంట పండించేవాళ్ళు. ఒక్కొక్క ఎకరానికి 30 క్వింటాలు పండిస్తున్నారు. సో 30 క్వింటాలు అంటే మరి క్వింటాల్కి 500 అంటే మీరు లెక్క పెట్టండి, ఒక పంటకు 15,000 రూపాయలు. రెండు పంటలకు 30,000 అంటే ఒక ఎకరానికి 30,000 అంటే మామూలు లాభమేం కాదు, మామూలు దానికంటే అంటే ఎక్కువ. సో కాబట్టి రైతును రాజు చేయాలనే మాటల్లో కాదు, ఇది చేతల్లో చేసి చూపినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళ రైతుల దగ్గర కూడా నేను చెప్పదలుచుకున్నా. మీకు అడిషనల్గా కావాలని ఇంకా సెంటర్ కూడా ఇస్తాం, 80% అంతే, మొత్తం ప్రతి గింజ కొంటాం. మీకు అందరు కూడా మరి 500 రూపాయలు సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా అంటే చాలా ఉన్నాయి. ఇక రాజకీయం మాట్లాడుతుంటే ఇలా మరి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడే కాంగ్రెస్ దీపోవాలా, ఇప్పుడే కాంగ్రెస్ మోసం చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. నేను టీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మేము మీ ద్వారా ప్రజల ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నాం. మాకు ఓట్లు వేసింది ప్రజలు 5 సంవత్సరాల కొరకు. మేము చెప్పింది కూడా 5 సంవత్సరాల్లో చేస్తామని చెప్పాం, కానీ 15 ఏళ్ళు చేస్తామని చెప్పలే. కాబట్టి మాకు 5 సంవత్సరాల టైం ఉంది. మేము 5 సంవత్సరాల తర్వాత మేము చెప్పింది ఏదైనా చేయకుండా ఉంటే అప్పుడు మేము ప్రజలకు సమాధానం చెప్తాం, కానీ మీకు చెప్పాము. మీరు 10 ఏళ్ళు ఏం చేశారో, మరి ప్రజలకు ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని తీసి బండ కుతికిరు అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఇక బీజేపీ వాళ్ళైతే వాళ్ళకి జూటా పార్టీ, అది భారతీయ జూటా పార్టీ అంటే అది ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలా తప్పులు మాట్లాడుతున్నాడు. హైదరాబాద్లో ఏనుగులు తిరుగుతున్నాయంట, మరి ఆయన అంటాడు ఏనుగులు పులులు తిరుగుతున్నాయంట. మరి ఎక్కడున్నాయో పులులు జూలో చూసిండో అది తెలియదు. కానీ అంటే ప్రధానమంత్రి లాంటి వాళ్ళు మరి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే కాదు, అంటే అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నదని ఓర్వలేక ఏదో ఒకటి నిందలు వేసేసి ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మీరు అందరూ చదువుకునే వాళ్ళు కాబట్టి హైదరాబాద్లో మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని ఉంటుంది. అది 1వ సర్వే నెంబర్లో 2,500 ఎకరాలు ఉంది. అది మొత్తం కూడా దాంట్లో కొంత మటుకు యూనివర్సిటీకి ఇచ్చారు, కొంత మటుకేమో గవర్నమెంట్ భూమి ఉంది. అది గతంలో ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. వీళ్ళు ఇవాళ మన ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ భూమిని మళ్ళీ లాక్కున్నారు, అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని. అయితే మామూలుగా ఇప్పుడు మనము ఒక భూమి పడుతుంది అనుకోండి, ఏం పంట పండియకుండా ఖాళీ జాగా ఉంటే ఏముంటుంది, మామూలుగా పిచ్చి మొక్కలు మొలుస్తుంది. అలాంటి జాగాను పట్టుకొని దాంట్లో ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, పర్యావరణానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మాట్లాడి ఇవాళ ప్రైమ్ మినిస్టర్ కూడా అట్లా మాట్లాడుతూ ఉంటే అభివృద్ధి జరగద్దా హైదరాబాద్లో? ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ చేద్దామంటే అడ్డం పడతా ఉన్నారు. ఇవాళ మనం RRR కడదామంటే అడ్డం పడతా ఉన్నారు. ఇలా మెట్రో వేద్దామంటే అడ్డం పడతా ఉన్నారు. మన ప్రాజెక్టు కడదామంటే అడ్డం పడతా ఉన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం తయారైందంటే ఇంటి దొంగలాగా తయారైంది. ఓట్లు వేసుకుంటేమో తెలంగాణ ప్రజలతోని ఇక్కడ 8 మందిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు గుజరాత్లో గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఒక 4 ఉన్నారండి గుజరాత్లో, చాలామంది ఉన్నారు. 4 ప్రముఖులు, ఒకరు మన ప్రధానమంత్రి గారు, ఇంకో అతను అమిత్ షా, ఇంకో అతను మోడీ, మన అదాని, అంబానీ. ఈ 4 కలిసి దేశాన్ని ఏ విధంగా లూటీ చేస్తున్నారంటే, మనం ఇక్కడ మన తెలంగాణ నుండి ₹1 ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మనకు 42 పైసలు కూడా ఇవ్వట్లేదు. మిగతా డబ్బులన్నీ ఉత్తరప్రదేశ్, బీహార్లో పెట్టుకుంటా ఉన్నారు, రాజస్థాన్లో పెడుతున్నారు, మధ్యప్రదేశ్లో పెడతా ఉన్నారు. పోనీ మనం ఏమైనా అడుగుతున్నామా, వాళ్ళ మోడీ జేబులోకి వెళ్ళి అడుగుతున్నామా, అమిత్ షా జేబులోకి వెళ్ళి అడుగుతున్నామా? మనం కట్టిన ట్యాక్స్ అన్న మనకి ఇవ్వమని అడుగుతున్నాం. దానికి కూడా ఈ ఎంపీలు మరి ఇక్కడ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ గుజరాత్లకు గులాంగిరి చేసి తెలంగాణ ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈ రాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. రామ మందిరం అందరిది, మనం అందరం కూడా రామభక్తులమా కాదా? మనం రాముని పూజించినమా? మన ఆంజనేయ స్వామి ఉత్సవాలు చేసుకున్నామా లేదా? మరి ఇవాళ వచ్చిందా హిందూ మతం మోడీతోని? ఇలా మోడీ పోతే వీళ్ళు పోతుందా? అది అంటే వీళ్ళు మాట్లాడే విధానం ఏంటంటే అసలు రామభక్తులు మనం అర్థమైందా? రాముని పూజించేవాడు ప్రతి హిందువు రామభక్తుడే. ఇవాళ మోడీని పూజించేటోళ్ళు బీజేపీ వాళ్ళు. మనకు మోడీ భక్తులు కాదు, మనకు రామభక్తులు కావాలి. మీరందరూ గమనించండి. ఇవన్నీ ఈ ఒక తయారైన చదువుకున్న వాళ్ళు కూడా ఆ గుజరాత్లో ట్రాప్లో పడి మరి అట్లా అవుతా ఉన్నారు. కాబట్టి మనకు వ్యవసాయ రంగం ఎట్లా బాగుపడాలి, మన పిల్లలు చదువుకునే వాళ్ళకి ఎట్లా ఉద్యోగం రావాలి, మన బతుకులు ఎట్లా బాగుపడాలని మనం ఆలోచించుకోవాలి. కానీ ఈ కుల మతాల మీద మనకు రాజకీయం చేసి ఓట్లు అడిగేటువంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలా ఇంకో విచిత్రం ఏంటంటే 2 పార్టీలు ఒకటని, టీఆర్ఎస్, బీజేపీ 2 కలిసి పనిచేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తారు. కాబట్టి మీరు ఈ 2 పార్టీల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి.
మీకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. నేను ఇక్కడ పక్కగా ఇక్కడ బైపాస్ రోడ్డుగా ఉంటాను. నెలకు 25 రోజులు నిజామాబాద్లో ఉంటాను నేను. కాబట్టి మీకు ఏ రాత్రి అయినా కానీ ఏ పని ఉన్నా మంచి చెడు మీ బిడ్డగా భావించండి, మీ తమ్ముడుగా భావించండి. మేము మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాము. రాబోయే కాలంలో ఈ శ్రీనగర్ను మరి అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు ఆర్గనైజ్ చేసి మీ అందరినీ కలిసే భాగ్యం కలిగించిండ్రు. సంతోషం. ధన్యవాదాలు.